నమస్తే. దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైనటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి క్రమక్రమంగా. తాజాగా మనం పశ్చిమ బెంగాల్‌లో చూస్తున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 2 భాగాలుగా విడిపోయినటువంటి శివసేనకు ఉద్ధవ్ ఠాకరే వర్గానికి మరొక షాక్ తగిలేలాగా కనిపిస్తోంది. 6 ఎంపీలు ఇప్పుడు షిండే వర్గంలోకి చేరిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎలా జరుగుతోంది? బీజేపీ వ్యూహంలో భాగంగానే జరుగుతోందా? లేకపోతే ఎలా మనం అర్థం చేసుకోవాలి ఈ తరహా రాజకీయాలు? నాతో ఈ డిస్కషన్‌లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు, అలాగే నేషనలిస్ట్ హబ్ సీఈఓ సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. మనం చూసాము వరుసగా గత కొన్ని నెలలుగా పశ్చిమ బెంగాల్లో మొత్తం టీఎంసీ పార్టీ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 60 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి మాట్లాడుకుంటే 20 మంది ఎంపీలు సుమారుగా. అండ్ కొద్ది రోజుల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 ఎంపీలు అనుకుంటా వాళ్ళు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే శివసేన వర్గం నుంచి 6 ఎంపీలు షిండే దీనిలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతోంది. ఏంటి సార్ ఇది ఓవరాల్‌గా జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి? బీజేపీ స్ట్రాటజిక్‌గా ఏమైనా చేస్తుందా? లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి డెవలప్‌మెంట్ మోడల్‌కి ఆకర్షితులై వీళ్ళందరూ ఇటువైపు వస్తున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇది మరీ అంత సింపుల్‌గా బీజేపీ చాలా అద్భుతాలు చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. సో, అని అనుకోవడం కంటే కూడా బేసికల్లీ నాయకత్వ లోపం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడము రాబోయే రోజుల్లో చాలా అసాధ్యమనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దీంతోటి ఏమైతుందంటే అంటే బేసికల్లీ బీజేపీ వ్యతిరేక శక్తులు లేదా బీజేపీని వ్యతిరేకించినటువంటి పార్టీలు వాళ్ళు గ్రౌండ్‌ని కోల్పోతున్నారు. లిటరల్‌గా మాట్లాడితే. అంటే వాళ్ళకు ఆ గ్రౌండ్‌లో జరుగుతున్నటువంటి రియాలిటీస్‌కి పూర్తి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూడండి, ఇప్పుడు మీరు మోదీ గారు 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నారు ప్రధానమంత్రిగా. 12 ఇయర్స్ ఆఫ్ హిస్ రూలింగ్ చూస్తే గనక ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎట్లాగైతే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఒక ప్రధానమంత్రి కంటిన్యూస్ కన్సిక్యూటివ్ గా 12 ఏళ్ల పాటు పరిపాలించింది లేదు. ఒక జవహర్లాల్ నెహ్రూ గారు ఒకడే చేయగలిగారు. ఆ తర్వాత ఆయన రికార్డ్ ని కూడా బ్రేక్ చేశారు నరేంద్ర మోదీ గారు. నిజంగా మాట్లాడితే ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి 47 నుంచి 52 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ గారే ప్రధానిగా ఉన్నారు. సో 52 నుంచి 64 వరకు ఆయన మరణించే వరకు కూడా ప్రధానమంత్రిగా కొనసాగారు. ఓవరాల్ గా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు కాక కానీ, బట్ మొదటి 47 నుంచి 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగం అమలు పరుచుకొని 51లో 52లో ఎలక్షన్స్ కి వెళ్లేంత వరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా లెక్కేస్తే జవహర్లాల్ నెహ్రూ రికార్డే ఎక్కువ. బట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రధానమంత్రిగా మోదీ గారు రికార్డ్ సృష్టించారు. జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ ని తిరగరాశారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మోదీ ఉన్నప్పుడు అంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా మోదీ ఉన్నారు ఒకవైపు. 2 ఆయనని ఎదుర్కొనేటప్పుడు ఆయనను ఎదుర్కోవాలి అనంటే ఆయనను గద్దె దించాలి అనంటే వీళ్ళు తీసుకోవాల్సిన ఎజెండా ఒకటి అవినీతి ఏం లేదు, కనిపించట్లేదు. వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఏవైతే పొలిటికల్ నేరేటివ్స్ ఉన్నాయో ఆ పొలిటికల్ నేరేటివ్స్ అన్ని మీడియా హెడ్లైన్స్ లో కనబడతాయి కానీ సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికి పనికొస్తాయి కానీ గ్రౌండ్ లో ఓట్లను తీసుకొచ్చేవి కాదు. గ్రౌండ్ లో ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే విపక్షాలకు కానీ ఓట్లు వస్తున్నాయనంటే ఒకే ఒక అంశము, అది మోదీని వ్యతిరేకించే ఒక వర్గం వేసే ఓట్లు. ప్యూర్లీ చెప్పాలంటే ఒక అప్పీజ్మెంట్ పాలిటిక్స్. మోదీని బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకించే శక్తులు కొన్ని ఉన్నాయి చూసారా, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఓట్లేస్తున్నారు లిటరల్లీ వీళ్ళకి. మధ్యస్థంగా ఉన్న వాళ్ళు అక్కడ ఇక్కడ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి వేసిన ఓట్లు కానీ అవి కానీ ఇవి కానీ బీజేపీ చేసిన తప్పుల వల్ల వచ్చిన ఓట్లు కానీ లిటరల్ గా మాట్లాడితే వాళ్ళకంటూ ఒక చరిష్మాని పెంచుకున్నారు. అంటే బేసికలీ మోదీ పట్ల వ్యతిరేకత ఉండడం వల్ల విపక్షాలకు ఆ మాత్రం ఓట్లు వచ్చాయి కానీ, లేదంటే విపక్షాలు ఏవో కొన్ని జిమ్మిక్కులు చేయడం వల్ల అంటే అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల వచ్చిన స్థానాలు మాత్రమే కానీ, ఓవరాల్ గా చెప్పాలంటే మోదీకి ఆల్టర్నేట్ గా అంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని చేస్తున్నట్టుగా ప్రజలు భావించట్లే. సో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు కానివ్వండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఏ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి, ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగినా లేకపోతే ప్రాంతీయ పార్టీల నాయకులను అడిగినా గానీ నరేంద్ర మోదీ ఈ దేశానికి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని అడిగితే 100% మంచి చేస్తున్నాడని ఆఫ్ స్క్రీన్ చెప్తారు. ఆన్ స్క్రీన్ వస్తే మళ్ళీ మీడియా ముందుకు వస్తే వేరే మాట్లాడతారు కావచ్చు కానీ, అంటే నేను ఇది ఒక యునానిమస్ ఒపీనియన్ గా మారిపోయింది ఈ దేశంలో.
అట్లాంటి ఒక ప్రభంజనం మోదీ క్రియేట్ పోతున్న టైంలో ఆయనను ఎదుర్కోవాలంటే నిజానికి నిలబడే స్థైర్యం ఉన్నటువంటి, సమర్థత ఉన్నటువంటి నాయకత్వం కావాలి. ఇవాళ విపక్షాలకు నాయకత్వ లేమి కనబడుతోంది స్పష్టంగా. నాయకత్వ లేమి. అయితే అగ్రెసివ్ టోన్ తీసుకొని పోతున్నటువంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వెస్ట్ బెంగాల్లో ఎలా ప్రజలు తిరస్కరించారో మనకు తెలుసు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో విపక్షాలు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు మాత్రం ఎంతకాలం ఉంటారు? వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. వేరే పార్టీలు అంటే అర్థం ఏంటి? ఇంకే ఆల్టర్నేటివ్ ఉంది కనుక డైరెక్ట్ గా వెళ్లాల్సింది. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి గత 5 ఏళ్లలో ఎంతమంది కీలక నాయకులు వాళ్ళ అధికారాల్ని కోల్పోయారో మీరు చూడండి. అంటే ఒక జనరేషన్ మొత్తం రాజకీయంగా అవుట్ అయిపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు అటు ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి కింద వరకు చూస్తే, నేను పేర్లతో సహా చెప్పగలను కొంత. ఉత్తరప్రదేశ్ లో చూడండి, ములాయం సింగ్ యాదవ్ ప్రభ మొత్తం పోయింది. కొడుకు అఖిలేష్ యాదవ్కి ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఏమీ చేసే పరిస్థితిలో కనిపించట్లేదు. అఖిలేష్ యాదవ్ నిజంగానే వాళ్ళ అధికారంలోకి రాగలడా, అధికారంలోకి వచ్చి ఏమైనా చేయగలడా అంటే డౌట్ఫుల్ కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ టెస్ట్ చేసేసారు ప్రజలు. అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. బికాజ్ అఖిలేష్ యాదవ్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఓకే, సో నెక్స్ట్ అటు మాయావతి, కాంశీరామ్ గారు స్థాపించినటువంటి పార్టీ బీఎస్పీ ఈ రోజు అసలు నామరూపాలు లేకుండా పోయింది ఉత్తరప్రదేశ్ లో. ఎక్కడ ఏమైంది తెలియని పరిస్థితి. సో అటు ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ లో జబ్ తక్ సమోసా మే ఆలు రహేగా తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా అని చెప్పేవాడు ఆయన. అంటే సమోసాలో ఆలు ఉన్నంత కాలం బీహార్ లో లాలూ ఉంటాడు అని చెప్పిన రోజులు ఏమైపోయాయి? లాలూ ప్రసాద్ యాదవ్ వారు ఎవరు అడుగుతున్నారు? ఆయన కొడుకు తేజస్వి యాదవ్ మొన్న ఎలక్షన్స్ దాకా వచ్చి చెతికిల పడ్డాడు. మొన్న మధ్యన ఏదో అసెంబ్లీలో మందు దాగి వచ్చాడని చెప్పేసి ఓ విజువల్ కూడా వచ్చింది, అది వేరే విషయం. సో అంటే ఈ సన్ స్ట్రోక్ కొడుకుల వల్ల మొత్తం వాళ్ళ లెగసీ మొత్తం పోతోంది. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కొన్ని సంవత్సరాలు ఆయన జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ నుంచి ఉన్నవాడు. అఫ్ కోర్స్ కరసేకుల మీద కాల్పులు జరిపాడు అనుకోండి, ఆ పాపం ఊరికే పోదు. ఎస్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు వచ్చాడు, కొడుకు చేతిలో పెట్టేశాడు, అయిపోయింది. తనకే దిక్కు దివాణం లేని పరిస్థితి. ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఇప్పుడు తేజస్వి యాదవ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? డౌట్, అసలు ఛాన్సే లేదు. సో ఎవరైతే బీజేపీతో కలిసి ఉన్నారో లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా గ్రూమ్ చేసుకోగలుగుతున్నారు. ఈవెన్ నరేంద్ర మోదీ గ్రూమ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారనుకోండి, నారా లోకేష్ గారిని నరేంద్ర మోదీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా మీరు పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లాంటి అవి చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఈవెన్ చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు అయినటువంటి చిరాగ్ పాస్వాన్ ని అసలు ఎంతగా ఆదరిస్తారో నరేంద్ర మోదీ చూస్తున్నాం మనం. అంటే యంగ్ పాలిటీషియన్స్ ని గ్రూమ్ చేయడము, వాళ్ళకి దిశానిర్దేశం చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇవేమో ఒకవైపు నరేంద్ర మోదీ లేకపోతే సంఘ పరివార క్షేత్రాల్లోని వాళ్ళు, బీజేపీకి సంబంధించిన మంత్రులు వీళ్ళందరూ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ లో గ్రూమ్ చేయడం పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ పార్టీని నిలబెట్టుకోవడం కష్టంగా ఉంది కదా. ఇప్పుడు అదే కోవలో ఇది వచ్చింది, అదే కోవలో ఇప్పుడు మహారాష్ట్ర వచ్చింది. మనం మమతా బెనర్జీ చూసాం. మనం మమతా బెనర్జీ కష్టపడి పార్టీని బిల్డ్ చేసినటువంటి వ్యక్తి, డౌట్ ఏం అక్కర్లేదు. కాంగ్రెస్ ని విభేదించి బయటకు వెళ్ళి టీఎంసీ స్థాపించి కష్టపడి గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ చేసి ఉద్యమాలు నడిపి కమ్యూనిస్టుల పరిపాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. ఆమెతో నిలబడ్డటువంటి ఏ నాయకుడి వాళ్ళ మమతా బెనర్జీతో లేరు. ఎవరున్నారు మమతా బెనర్జీతో అంటే ఆమె మేనల్లుడి కోసం మొత్తం పార్టీని పక్కన పెట్టేసింది. మేనల్లుడు ఎవరు? అభిషేక్ బెనర్జీ కోసం అని చెప్పేసి మొత్తం అందరు నాయకులను వదులుకుంది. ఇవాళ ఎవరున్నారు మమతా బెనర్జీ కోసం మాట్లాడుతున్న వాళ్ళు అంటే లెటియన్స్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? మహువా మైత్రా, డెరెక్ ఒబ్రెయిన్, సాగరికా ఘోష్, వీళ్ళు మాట్లాడుతున్నారు మమతా బెనర్జీ కోసం. అసలు మమతా బెనర్జీ రేజ్ లో వీళ్ళు ఎక్కడైనా ఉన్నారా? సాగరికా ఘోష్ ఇదే టీవీ ఛానల్లో చర్చల్లో మమతా బెనర్జీతో ఇంటర్వ్యూలు చేసే వ్యక్తి. అసలు మమతా బెనర్జీ ఆ గ్రౌండ్ పాలిటిక్స్ ని నిజంగా ఎవరైనా పంచుకున్న వాళ్ళు ఉన్నారా మమతా బెనర్జీతో? నోబడి. ఇప్పుడు అదే పని శివసేన విషయంలో కూడా జరుగుతోంది. శివసేన బాలసాహెబ్ ఠాక్రే గారు, ఆయన నిజంగా ఒక మహారాష్ట్రలో హిందూ హృదయ సామ్రాట్ గా పేరు గడించినటువంటి వ్యక్తి. అట్లాంటి హిందూ హృదయ సామ్రాట్ కడుపున పుట్టినటువంటి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తో కలుస్తాడు అనుకుంటే బాలసాహెబ్ ఠాక్రే నిజంగా ఆత్మ శోభిస్తుంది, డౌటే లేదు. ఎందుకంటే ఎన్నో సార్లు బాలసాహెబ్ ఠాక్రే గారు చెప్పారు కాంగ్రెస్ తో కలవడం అనేదే జరగదు అని చెప్పి. అలాంటిది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో కలిశాడు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇవాళ యాక్చువల్లీ శివసేన నుంచి 9 మంది ఎంపీలు ఉంటే 9 మంది శివసేన ఉద్ధవ్ ఠాక్రే టీం నుంచి 9 మంది ఎంపీలు ఉంటే ఏక్నాథ్ షిండే శివసేనలోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో 6 వెళ్ళిపోతున్నారంటే ఆల్మోస్ట్ మర్జర్ అయినట్టే. మర్జర్ అవడం అంటే ఇప్పుడు దానికి సంజయ్ రౌత్ ఉన్నాడు, శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే అనుచరుడైనటువంటి సంజయ్ రౌత్ దుర్భాషలు ఆడుతున్నాడు.
మా టైం వచ్చినప్పుడు మేము చూసుకుంటాము, మా టైం వచ్చినప్పుడు మేము చూస్తాము అని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు మీడియా ముందే. సో సంజయ్ రావు తిడుతూ ఉంటే నాకు ఒకసారి గుర్తొచ్చింది ఏంటంటే, నాకు సీరియస్లీ నాకు ఒక అంశం గుర్తొచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాయి. అప్పటికి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము అని బీజేపీ ప్రకటించింది ఎలక్షన్స్ కి ముందు, అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే అండ్ బీజేపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాయి, అంటే ముందస్తు కూటమి పెట్టుకున్నాయి. బీజేపీ 152 సీట్లలో కంటెస్ట్ చేసింది, శివసేన 124 సీట్లలో కంటెస్ట్ చేసింది. 152 సీట్లలో కంటెస్ట్ చేసినటువంటి బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది. శివసేన 124 సీట్లలో కంటెస్ట్ చేసింది, 56 సీట్లకే పరిమితమైంది. అటు ఎన్సీపీ 125 సీట్లలో పోటీ చేసింది, 54 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 125 సీట్లలో పోటీ చేసింది, 44 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి యూపీఏ కూటమి. ఇటు ఎన్డీఏ కూటమి నుంచి శివసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ ఎలక్షన్స్ లో క్లియర్ మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది. శివసేన అండ్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఫామ్ చేయాలి, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండాలి. కానీ ఉద్ధవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉండడంతో ముఖ్యమంత్రి పదవి అటు కాంగ్రెస్ ఎన్సీపీలు ఆఫర్ చేయగానే చక్కువని ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అప్పుడు మొరాలిటీస్ గుర్తులేవా మరి శివసేనకి? ఆ రోజు మొరాలిటీ అంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు పొత్తులో దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని చెప్పి ఎలక్షన్స్ కి వెళ్ళి ఓట్లు సాధించిన తర్వాత, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం పక్కకి వెళ్ళిపోవచ్చా? అది కూడా బాల్ ఠాక్రే కొడుకు. ఇది మనం చాలా సింపుల్, మరి వేరే పార్టీ ఏదో అయింది అనుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు. ఈవెన్ కర్ణాటకలో కూడా అదే జరిగింది. కుమారస్వామికి అసలు వచ్చినాయి చాలా తక్కువ సీట్లు కుమారస్వామికి, కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆఫర్ చేసింది, జేడీఎస్ తోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అది వేరే విషయం. నేను ఇక్కడ ఏంటంటే వాళ్ళు సెక్యులర్ పార్టీలు ఇంకోటి అనుకోవచ్చు. బట్ ఎస్, శివసేన హిందుత్వ కోసం నిలబడ్డటువంటి బాల్ ఠాక్రే తనయుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి, బాల్ ఠాక్రే గారు ముఖ్యమంత్రిగా లేరే రోజు బాల్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి పదవిని ఇట్లా వదిలేశాడు. ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి కాదు అన్నారు. ఎవరున్నా సరే నేను వాళ్ళని శాసించగలను అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి ఆయన కడుపున పుట్టినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో ఎన్సీపీతో జత కట్టాడు. అప్పుడు మొరాలిటీస్ ఉండవా? ఆబ్వియస్లీ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. సో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే అప్పుడు మోసం చేసి మోసపూరితంగా ఆయన వెళ్లి కాంగ్రెస్ తో జతకట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంత దారుణం అంటే, మహారాష్ట్ర ప్రభుత్వం టైంలో అప్పుడు పాల్ఘర్ లో సాధువుల మీద దాడులు జరిగాయి. పాల్ఘర్ లో సాధువుల మీద దాడులు జరిగితే అదే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చర్యలు కూడా తీసుకోలేదు ఎవరిపైన. కంగనా రనౌత్ ఇల్లుని కూలగొట్టారు అండ్ అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. సో ఇవన్నీ ఎక్కడ పోతాయి? సో ఆబ్వియస్లీ కర్మ హాంట్స్ యూ అంటారు. సో ఇప్పుడు ఏమైంది, శివసేన లాస్ట్కి ఏమైంది, అక్కడ అదే పార్టీ నుంచి శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చేసాడు. ఏక్నాథ్ షిండే బయటకు వస్తే ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు మనం గుర్తుంటే తర్వాత మళ్ళీ ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే విషయం. బట్ ఏక్నాథ్ షిండే వచ్చాడు. ఏక్నాథ్ చూడండి ఎవరిని గ్రూమ్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏక్నాథ్ షిండే తనయుడిని కూడా గ్రూమ్ చేస్తున్నాడు ఆయన. అంటే నిజంగా చెప్పాలంటే, అంటే గ్రూమ్ చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే, నాయకుడు ఎప్పుడూ కూడా జస్ట్ లైక్ దట్ పిల్లలు ఏది చెప్తే అది చేయడం కాదు, వాళ్ళకి కావాల్సినవి ఎలా చేయించాలి, ఏంటి ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో రాజకీయాలు నడపాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఏంటి అసలు? ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కొడుక్కి అసలు ఏమి తెలుసు? ఆదిత్య ఠాక్రేకి మొత్తం అప్పచెప్పాలనే సంకల్పంతో ఉండేసరికి ఏ నాయకుడికైనా ఏముంటుంది? శివసేన ఎన్ని ఉద్యమాలు చేసి వచ్చింది? మరాఠా ఉద్యమం చేసుకొని వచ్చినారు కదా వాళ్ళు, హిందుత్వ కోసం కొట్లాడిన వాళ్ళు కదా వాళ్ళు. పండిట్ల కోసం కశ్మీర్లో పండిట్లని తరిమి కొడితే వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ పెట్టాడు ఆయన కాలేజెస్ లో. పండిట్ల పిల్లలకు మేము రిజర్వేషన్స్ ఇస్తామని కాలేజెస్ లో. అది బాల్ ఠాక్రే అంటే. సో అట్లాంటి ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు ఏముంటుందంటే, నువ్వు ఎన్ని తిట్టినా ఏం చేసినా మా టైం వచ్చినప్పుడు చూద్దాము అని అంటే, ఆబ్వియస్లీ ఇది ఎప్పుడైనా సరే ఇది జరిగేదే, రాజకీయాల్లో ఇవంతా సహజం. సో మొరాలిటీస్ ఉండవు యుద్ధంలో, కొన్నిసార్లు మొరాలిటీస్ ఉండవు. దాన్ని మనం గెలవడము ఓడడము ఇవి రెండే ఉంటాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎస్, ఇక్కడ జరుగుతోంది ఏంటి, ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే కనుక, మీరు ఇందాక అన్నారు అసలు బీజేపీ లేదా మోదీ ప్రాభవాన్ని లేదా మోదీ ప్రభని తట్టుకోలేక వాళ్ళందరూ వచ్చేస్తున్నారా
అని అంటే గనక అది కూడా ఒక రకంగా కరెక్టే. ఇంకోటి ఏంటంటే అసలు బేసికల్లీ నాయకుడు అనేవాడు ఈ పార్టీలు నడపడమే కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే శివసేన ఉద్ధవ్ ఠాక్రే అక్కడ గెలిచినటువంటి ఎంపీలకు ఏమైనా దిశానిర్దేశం చేస్తాడా? ఏం మాట్లాడాలో చెప్పగలడా? ఏంటి ఉద్ధవ్ ఠాక్రే చేసేవన్నీ కూడా కాంగ్రెస్కి ఏది మంచిదో అది మాట్లాడటమా? శివసేన కంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. మహారాష్ట్ర రాజకీయాల్లో నిలబడాలంటే, గెలవాలంటే, నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాము అన్న ఒక స్పృహ కలిగే విధంగా బిహేవియర్ ఉండాలి కదా. నెక్స్ట్ మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోయినాయి. మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోయారు. 24లో జరిగినాయి డిసెంబర్లో. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ 2029లో ఎలక్షన్స్ వస్తాయి. 2029లో అయినా సరే మహారాష్ట్రలో అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వస్తుందా? చెప్పగలరా? చెప్పే పరిస్థితి లేదు కదా. సో దానికి దగ్గర దాఖలాలు కనబడుతున్నాయా? లేనప్పుడు ఏం చేస్తారు? నాయకులు పక్కదారి చూస్తారు అంతే. ఆబ్వియస్లీ ఇదే జరుగుతుంది అంతే. టీఎంసీ పరిస్థితి కూడా అంతే. టీఎంసీ కూడా చూడండి మీరు, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో మొత్తం తానే అన్ని తానే పార్టీని నిలబెట్టినటువంటి మమతా బెనర్జీ పూర్తిగా అభిషేక్ బెనర్జీ వలలో పడిపోయారు. ఆమె అభిషేక్ బెనర్జీ ఏది చెప్తే అది అన్నారు. ప్రశాంత్ కిషోర్ అక్కడ మాట్లాడుతున్న నాయకులందరూ అదే. వాళ్ళు ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ ఫైట్ చేస్తున్న విధానం పట్ల వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి సిద్ధపడే వచ్చారు. ఆ టీఎంసీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ గెలిచిన వాళ్ళు కానీ, ఇంకోటి కానీ. బట్ మమతా బెనర్జీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతుంది మమతా బెనర్జీ? పూర్తి దేశ వ్యతిరేక భావనలోకి వెళ్ళిపోతుంది. పూర్తిగా ప్రశాంత్ కిషోర్ ఒక కార్పొరేట్ కంపెనీని పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలనేది. అభిషేక్ బెనర్జీ దందాల కోసం ఎమ్మెల్యేలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది వెస్ట్ బెంగాల్లో. అభిషేక్ బెనర్జీకి డబ్బులు వసూలు చేసి పెట్టడం కోసం ఈ ఎంపీలు పనిచేయాల్సి వస్తుంది. పోనీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే, కాకోలి ఘోష్ దాస్తీదార్ ఉంది, ఆమె ఎప్పటి నుంచో మన మమతా బెనర్జీతో పాటు పనిచేస్తూ వచ్చింది. మరి కాకోలి ఘోష్ దాస్తీదార్ కి ఎంత మీడియా స్పేస్ వస్తోంది? సాగరికా ఘోష్, మహువా మైత్రా, డెరిక్ ఒబ్రైన్ వీళ్ళు ఎంతగా ప్రొజెక్ట్ అవుతున్నారు? కనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ మమతా బెనర్జీ ఎవరిని ప్రొజెక్ట్ చేయాలనుకుంటోంది? ఆబ్వియస్లీ సాగరికా ఘోష్ ని, మహువా మైత్రాని, లేకపోతే ఇంకెవరు డెరిక్ ఒబ్రైన్ ని, లేకపోతే వీళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ పోతూ ఉంటే సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. కాకోలి గ్రౌండ్ లో కొట్లాడి వచ్చేవాళ్ళు, గ్రౌండ్ లో ఎలక్షన్స్ గెలిచి వచ్చినటువంటి ఎంపీలు ఒకవైపు ఉన్నారు, రాజ్యసభ సీట్లు తీసుకొని లటియన్స్ మీడియాతో అంటగాగే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఎవరికి పెద్దపీట వేస్తున్నారు? అంటే మీకు ఎలీట్ పర్సనాలిటీస్ మాత్రమే మీకు కావాలి అనేది మమతా బెనర్జీ చాలా స్పష్టంగా చెప్తోంది. చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మిగతా ఎంపీలందరూ పక్కదారి చూస్తారు. అదే వాళ్ళు మాట్లాడుతున్నది కూడా. మేము ఇన్ని రోజుల నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, ఇది దేశ వ్యతిరేక భావనలోకి వెళుతోంది. 1, 2 పూర్తి ముస్లిం పార్టీగా టీఎంసీని మారుస్తున్నారు. 3 పూర్తి కార్పొరేట్ కల్చర్ లోకి టీఎంసీని తీసుకెళ్లిపోయారు. అంటే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అసలు వీళ్ళకి అక్కర్లేనప్పుడు మేము ఈ పార్టీతో ఎందుకు ఉండాలనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అయితే సాయి గారు, ఇక్కడ తాజాగా గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే 2/3 మెజారిటీ దిశగా ప్రయత్నం చేస్తోంది ఆ నెంబర్ చేరుకోవడానికి. మొన్న తాజాగా వచ్చినటువంటి 20 మందితో కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం 313 ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ 6 కూడా కలిస్తే 319 అవుతుంది. అంటే ఒక బిగ్ ప్లాన్తో, ఒక పెద్ద ప్రణాళికతో బీజేపీ అధిష్టానం ముందుకెళ్తోంది అని కొంతమంది అంటున్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, దానికంటే బిగ్గర్ పిక్చర్ ఏంటంటే, కనీసం మరొక 10 ఏళ్ల పాటు భారతదేశంలో బీజేపీనే పవర్లో ఉంటుంది అనేటువంటి ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడప్పుడే ఇది వెళ్ళిపోయేది కాదు, కనీసం మరొక 10-15 ఏళ్ళైనా కూడా బీజేపీ పవర్లో ఉంటుంది అనేటువంటి దిశగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ 2 బిగ్గర్ గోల్స్ అనుకోవచ్చా బీజేపీ ముందు? ఫస్ట్ ఎందుకు ఈ యాక్టివిటీ ఫాస్ట్ గా నడుస్తోంది అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ ఏంటంటే, మొన్ననే ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ డీలిమిటేషన్ బిల్లు రెండింటిని తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2 కలిపి తీసుకొచ్చిన టైంలో డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తూ అది రాజ్యాంగ సవరణ చేయాలి. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లునే అందరూ ఆమోదించారు గతంలో. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో ఆమోదించిన ప్రకారం ఏంటి అని అంటే, సెన్సెస్ ప్రకారం జరగాలి. అంటే జనాభా లెక్కలకు అనుగుణంగా సీట్ల పెంపు జరగాలి అండ్ దానికి బేస్ చేసుకునే ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళలకి 33% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా సీట్ల సర్దుబాటు చేయాలి. ఇది విభజన జరగాలి. సో అయితే అప్పుడు పెట్టినటువంటి బిల్లు సెన్సెస్ ని అని చెప్పారు. అంటే సెన్సెస్ ఆల్రెడీ 2026లో సెన్సెస్ కొంత స్టార్ట్ అయిపోయింది. 2027కి అది పూర్తవుతుంది. సో పూర్తయిన తర్వాత అప్పుడు ఆ నంబర్స్ ని బేస్ చేసుకుని మహిళకు రిజర్వేషన్లు ఇవ్వడము అని అంటే మళ్ళీ అది 2029లో అమలు పరచడం కూడా కష్టమే.
సో అందుకే అండ్ అది కాక సెన్సెస్ ఆధారంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచాలి అని అంటే కనుక యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే నియోజకవర్గాల పెంపు దిశగానే నియోజకవర్గాలు పెంచాలి అని అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచాలి. కాన్స్టిట్యూషన్ చెప్తున్నది, అది మనం చెప్పేది కాదు. సో అది మార్చాలి అని అంటే ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ చేయడం కోసమే మొన్న డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు ఈ విపక్షాలందరూ కలిసి ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము ఒప్పుకుంటున్నాం కానీ డీలిమిటేషన్కి మేము ఒప్పుకోము, జనాభా ప్రాతిపదికన చేసేదానికి అస్సలు ఒప్పుకోము అన్నారు. మీరు జనాభా ప్రాతిపదికన పక్కన పెట్టండి, ప్రతి రాష్ట్రంలో హాఫ్ సీట్స్ ని పెంచే విధంగా మేము సవరణ తీసుకొస్తాము, సో అట్లా చేద్దాం, మేము అడ్జస్ట్ చేస్తాం మేము అని అన్నారు. అంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతాము అన్నారు. మేము కావాలంటే అరగంట టైం ఇవ్వండి, నేను డ్రాఫ్ట్ చేసుకొని వస్తాను డాక్యుమెంట్ అని చెప్పి అమిత్ షా గారు అన్నారు. అయినప్పటికీ ఎవరు వినలేదు. ఆ బిల్లు వీగిపోయింది. వీగిపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా 2/3 మెజారిటీ ఉండాలి. అంటే 3/2 మెజారిటీ ఉండాలి. మొత్తం 543 నియోజకవర్గాలు లోక్సభకు సంబంధించి ఉంటే అందులో 2/3 మెజారిటీ అంటే 362 సీట్లు కావాలి. అట్లా అయితే రాజ్యాంగ సవరణ ఏదైనా చేయాలంటే సాధ్యపడుతుంది. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి. రాజ్యసభలో 250 సీట్లు ఉన్నాయి, 2/3 మెజారిటీ అంటే 166 సీట్లు కావాలి. ఓకే, సో ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ ఎన్డీఏ కూటమికి మద్దతు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో కొంత కంఫర్టబుల్ గానే వాళ్ళ నెంబర్స్ తీసుకోగలుగుతున్నారు ఈ రోజున్న నెంబర్స్ ప్రకారం. బట్ అయితే లోక్సభలో మాత్రం సమస్యగా ఉంది. లోక్సభలో బీజేపీకి మొన్న 2024 ఎలక్షన్స్ లో కేవలం 240 సీట్లే వచ్చాయి. ప్లస్ ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ ఇట్లాంటి పార్టీలు అన్ని కలుపుకుంటే ఇవాళ వాళ్ళ నెంబర్స్ 292 లోక్సభలో. ఎన్డీఏ కూటమి నంబర్స్ 292. 292కి ఇప్పుడు టీఎంసీ 20 మంది ఎంపీలు విలీనం ప్రకటించారు కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి 292 ప్లస్ 20 312 సీట్లు అవుతాయి. ప్లస్ ఇప్పుడు శివసేనకు సంబంధించి 6 సభ్యులు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు వస్తున్నారనే చర్చ నడుస్తుంది. అంటే 318 అవుతోంది. ఇవి కాక అటు జెడ్పీఎం అని ఒక పార్టీ ఉంది, ఆ జెడ్పీఎం కి జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ అది ఒక స్థానము, అండ్ శిరోమణి అకాలీదళ్ సపోర్ట్ చేస్తే ఒక స్థానము, ఇట్లా కలుపుకుంటే మొత్తం ఒక 318 నుంచి 320 సీట్లు ఇవాళ ప్రస్తుతం కనబడుతున్నాయి. ఎన్ని సీట్లు కావాలి? 362 సీట్లు కావాలి. 2/3 మెజారిటీ కావాలంటే అంటే ఇంకా 42 సీట్లు కావాలి. 42 సీట్లు అంటే ఓట్లు అంతే కదా. సో 42 ఎవరి దగ్గర నుంచి రాగలుగుతాయి, వచ్చే అవకాశం ఉంది అని అంటే కనుక తటస్థంగా ఉన్నవాళ్ళు. అంటే బేసికల్లీ ఒకవైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు ఇండీ కూటమి ఉంది. ఇండీ కూటమి ఈ రోజు మొత్తం నెంబర్స్ 190. డిఎంకే ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇండీ నెంబర్స్ 190. డిఎంకేకి ఎంతమంది ఉన్నారు? 22 మంది సభ్యులు ఉన్నారు డిఎంకేకి. వైసీపీకి 4 సభ్యులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 3 ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే పక్కన పెట్టండి, మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం ప్రకటించారు కాబట్టి రాజ్యసభలో నెంబర్స్ పెరిగిపోయినాయి. సో ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయవచ్చు? ఇందాక చెప్పినట్టు జెడ్పీఎం జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఒకటి, అండ్ శిరోమణి అకాలీదళ్ ఒకటి. సో ఇట్లా లెక్కేస్తే ఇవన్నీ కలిపితే ఒకవేళ డిఎంకే వైసీపీ 2 సపోర్ట్ చేస్తే ఒక 26 సీట్లు వస్తాయి. ఇంకా కొన్ని సీట్లు కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు గొడవ ఏంటంటే లోక్సభలో కానివ్వండి లేకపోతే రాజ్యసభలో కానివ్వండి ఎట్లా ఆలోచిస్తారు? 2/3 మెజారిటీ అంటే మొత్తం 543 కౌంట్ చేయరు. 543 కౌంట్ కాకుండా ఫ్లోర్ మీద ఎంతమంది సభ్యులు ఉన్నారో అందులో 2/3 మెజారిటీ కావాలంటారు. ఓకే, ఫ్లోర్ మీద ఉండే సభ్యుల లెక్క. సో ఫ్లోర్ మీద కొంతమంది అటెండ్ కాకపోవచ్చు, కొంతమంది పార్లమెంట్ రాని పరిస్థితులు ఉండవచ్చు, అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు పార్లమెంట్ అటెండ్ కాలేని పరిస్థితులు ఉండవచ్చు. విప్ జారీ చేసినప్పటికీ కూడా ఏదో అనారోగ్య కారణాల వలన ఇంకోటో జరగవచ్చు. ఒకరిద్దరు ఎంపీలు నిజంగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు, ఒకరు బారాములాలో గెలిచిన వాడు, ఒకడు పంజాబ్ లో గెలిచాడు, ఇద్దరు టెర్రరిస్టులు, వాళ్ళిద్దరు జైల్లోనే ఉన్నారు. సో ఆ 2 పక్కన పెట్టేసేయాలి. ఇట్లా ఓవరాల్ గా ఒక ఎక్సర్సైజ్ చేసి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2/3 మెజారిటీ బీజేపీకి రావడానికి ఆస్కారం ఉంది అని అనిపిస్తోంది. ఓకే, సో ఆ యాక్టివిటీలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. యూపీ మినిస్టర్, బీజేపీలో ఉన్నటువంటి యూపీ ఉత్తరప్రదేశ్ మినిస్టర్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ కూడా అతి త్వరలోనే బీజేపీలో మన విలీనం కాబోతోంది అని, ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అని, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు జాయిన్ అవ్వడానికి అని చెప్తున్నాడు. సమాజ్వాదీ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 37 మంది ఎంపీలు ఉన్నారు. సో ఓవరాల్ గా కాంగ్రెస్ తర్వాత ఎక్కువ స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక విపక్ష పార్టీ ఏదైనా ఉందంటే అది సమాజ్వాదీ పార్టీ. 100 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి, 99 సీట్లు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు ఉన్నాయి. సో 37 సీట్లలో
ఒక 30 మంది లేదా 25 మంది కనుక వచ్చేసారంటే మొత్తంగా మారిపోతుంది. సో వాళ్ళు ఎప్పుడు రావచ్చు, దీనికి ఆప్షన్ ఉంది. ఎప్పుడు రావచ్చు అని అంటే కనుక నెక్స్ట్ ఇయర్ మేలో అనుకుంటాను ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ మేలో ఉన్నాయి. అంటే 6 నెలల ముందు గనక 6 నెలల టైంలో గనక ఎవరైనా రాజీనామాలు ప్రకటిస్తే, ఎంపీలు రాజీనామా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఉప ఎన్నిక పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు ఎన్నికలకు వెళ్ళొచ్చు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని రాజీనామా చేస్తారా, లేదా విలీనమే ప్రకటిస్తారా? ఒకవేళ రాజీనామా చేసి అలాగే ఉండి మళ్ళీ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించారంటే 6 నెలల గడువు లోపల ఆ టైం పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో వాళ్ళు రాజీనామా చేశారనుకోండి, ఇమీడియట్ గా 6 months ఉంటుంది. అంటే 6 months గ్యాప్ అని అంటే జనవరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టాలి, కానీ అప్పుడు పెట్టకపోవచ్చు. అంటే ఇప్పుడు గొడవ ఏంటంటే సమాజ్వాదీ పార్టీ నుంచి ఒకవేళ ఎంపీలు కనుక బీజేపీలో జాయిన్ కావాలనుకుంటే రాజీనామాలు చేసి తీసుకొస్తారా, లేకపోతే ఓవరాల్ గా మూకుమ్మడిగా విలీనం 2/3 మెజారిటీ ఎంపీలు వచ్చే విధంగా ఏదైనా ప్రాసెస్ చేస్తారా తెలియదు. వి హావ్ టు సీ. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈవెన్ అమిత్ షా కి సంబంధించి చూస్తే కూడా గత 5 ఏళ్లలో నాకు తెలిసి ఆయన ఎక్కడా కూడా ఈ పోచింగ్ చేయలే. కర్ణాటక తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చేయలే. కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పోచింగ్ యాక్టివిటీ తీసుకోలే. ఇట్స్ ఓకే, ఎలక్షన్స్ లో కొట్లాడదాం వెళ్దాం అన్న దాంట్లోనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఒక అనివార్యత ఏర్పడింది. ఎందుకు అనివార్యత అంటే ఇప్పుడు మాన్సూన్ సెషన్స్ వస్తున్నాయి కదా. సో మాన్సూన్ సెషన్స్ లో అంటే ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ వర్షాకాల సమావేశాల్లో తీసుకొస్తారా లేదా శీతాకాల సమావేశాల్లో తీసుకొస్తారా తెలియదు. సో వర్షాకాల సమావేశాల్లో తీసుకొస్తే మాత్రం ఈ నెల రోజుల లోపలనే ఈ చకచక ఈ పరిణామాలన్నీ జరిగిపోతాయి. సో యాక్టివిటీ అలాగే కనబడుతోంది నాకు. ఎందుకు వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలి అని అంటే ఈ బిల్లు చేసుకుంటే డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో డీలిమిటేషన్ ప్రాసెస్ లేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే సో ఎంత త్వరగా ఇవి చేస్తే అంత త్వరగా డీలిమిటేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బికాస్ 2026 mid-26 లో ఉన్నాం మనం. 2027, 28, 29 కి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ లోపల ప్రక్రియ అంతా పూర్తవ్వాలి. దానికి చాలా కసరత్తు ఉంటుంది. దానికి ఒక కమిషన్ వేయాలి, డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, ఆ కమిషన్ గ్రీవెన్సెస్ తీసుకుంటుంది, చాలా అంశాలు. అంటే ఒక జస్ట్ సింపుల్ ప్రాసెస్ కాదు కదా. 543 నియోజకవర్గాలని ఒక 800 పైచిలకు నియోజకవర్గాల్లోకి మార్చాలి అని అంటే అక్కడ జనాభా ఎంత ఉంది, ఎన్ని సీట్లు వస్తాయి, రాష్ట్రాల ప్రాతిపదికన సీట్లు పెంచుతాం, కానీ ఎలా దాని బౌండరీస్ ఏ విధంగా ఉండాలి, ఓటర్లు ఇటువైపు ఎవరు ఉంటారు, అటువైపు ఎవరు ఉంటారు, నియోజకవర్గాలు విభజన జరిగినప్పుడు ఎలా విభజించాలి, ఏ ప్రాతిపదికన విభజించాలి, చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి దానికి కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది. కాబట్టి మేబీ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేసుకుని నెక్స్ట్ ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలని బీజేపీ అనుకుంటుందా అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. లెట్స్ సీ ఏమవుతుందో. ఫస్ట్ అయితే ఇప్పుడు చూస్తుంటే ఎన్డీఏ నంబర్స్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి, ఇండి కూటమి నంబర్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇండి కూటమి నంబర్స్ తగ్గడం కంటే కూడా ఇండి కూటమిలోని నాయకుల పైననే విశ్వాసం రోజు రోజుకు పోతోంది, సన్నగిల్లుతోంది. ఎగ్జాక్ట్లీ. అందులోనే ఇప్పుడు మీరు చూస్తే డిఎంకే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సిపిఎం పినరయి విజయన్ ఉన్నాడు. సిపిఎం అంటే ఇవాళ ఎవరు ఫేస్? ఒక సిపిఎం పార్టీకి ఇవాళ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఫేస్ ఎవరు అని అంటే పినరయి విజయన్ మాత్రమే. ఎంఏ బేబీ, ఆయన పెద్దగా ఎవరికి తెలియదు. సో పినరయి విజయనే అంత డిసైడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందు అంటేనేమో బెంగాల్ ఫ్యాక్షన్ ఒకటి ఉండేది కమ్యూనిస్ట్ పార్టీకి. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎవరు అని అంటే పినరయి విజయన్ అనుకునే పరిస్థితి. ఆయన ఏజ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చాలా. సో అటు డిఎంకే స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ కూడా ఆయన కూటమితో లేడు. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు తమిళనాడులో గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేరు మీదన. డిఎంకే సపోర్ట్ తోటి కదా గెలిచింది. ఎవడైనా అదే అంటాడు కదా, డిఎంకే సపోర్ట్ తోటి గెలిచిన 5 ఎమ్మెల్యేలని విజయ్ కి సపోర్ట్ చేయించారు కాంగ్రెస్. సో వెంటనే స్టాలిన్ వెంటనే పక్క జరిగాడు, ఆయన నాకు సంబంధం లేదని చెప్పేస్తున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నాయకులు అన్ని పార్టీలకు సంబంధించి ఒక నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేనను అధికారంలోకి తీసుకురాలేడు, శరద్ పవార్ ఎన్సీపీని నడిపించలేడు, అటు అఖిలేష్ యాదవ్ అంతంత మాత్రమే. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే యూపీ ఎలక్షన్స్ లో తేలిపోతుంది, అఖిలేష్ భవిష్యత్ తేలిపోతుంది నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్. అటు అరవింద్ కేజ్రీవాల్ ఏమైనా చేస్తాడంటే ఢిల్లీ కోల్పోయాడు. ఇప్పుడు పంజాబ్ లో ఉంటాడో లేదో తెలియదు. పంజాబ్ ముఖ్యమంత్రి పైన ఆల్రెడీ అకల్ తఖ్త్ ఆరోపణలు చేస్తోంది, గురుద్రోహి అని. ఓకే, సో గురు గోవింద్ సింగ్ ని ద్రోహి, మీరు సిక్ వ్యతిరేకివి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఉంటుందో లేదో డౌటే. మమతా బెనర్జీ ఆల్రెడీ అధికారం కోల్పోయింది.
తానే కాంగ్రెస్ లో చేరవుతుంది అని చెప్పేసి వార్తా కథనాలు వినబడుతున్నాయి. సో ఏం జరుగుతుంది అని అంటే ఇవాళ ప్రతిపక్షాలకు వాయిస్ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇవాళ బొద్దింకల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అది అసలు సమస్య. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ వై దిస్ కాక్రోచ్ పార్టీ, మీరు అబ్జర్వ్ చేయండి, బేసిక్ అర్థం చేసుకుంటే దాన్ని ఎందుకు ఈ కాక్రోచ్ పార్టీ వచ్చింది, ఎందుకంటే ఫేస్లెస్ ఉద్యమం కావాలి ఈ రోజు దేశంలో. బీజేపీకి వ్యతిరేకంగా ఏ ఫేస్ తో మాట్లాడాలన్నా కష్టమే, వాళ్ళ ఏ మొహము ఆదరించబడదు. అందుకే మాస్క్. ఇప్పుడు సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ మోదీని ఓడించగలడా అని మీరు ర్యాండమ్ గా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా అడగండి, ఏం చెప్తారో చూడండి. ర్యాండమ్ గా వెళ్ళి రాహుల్ గాంధీ మోదీ ఇద్దరిలో ఎవరు బలమైన నాయకుడు చెప్పండి అని అడగండి. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడిగితే వాళ్ళు అదే చెప్తారు, అది వేరే విషయం. బట్ చెప్తున్నాను అంటే నార్మల్ కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వచ్చే అభిప్రాయాలు మీరు చూసుకోండి. సో ఎవరిని మనం నమ్మాలి ఇప్పుడు? అరవింద్ కేజ్రీవాల్ చేయగలరా? సో మమతా బెనర్జీ వాళ్ళ నడిపించగలరా? ఇది పరిస్థితి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలి అంటే అసలు లీడర్లెస్ ఉద్యమం మొదలు కావాలి. ఏది లీడర్లెస్ ఉద్యమము? లీడరే ఉండకూడదు. ఎవరో యూత్ పేరిట, రైతుల పేరిట, లేకపోతే మహిళల పేరిట, ముస్లిమ్స్ పేరిట, మైనారిటీల పేరిట ఒక ఉద్యమం క్రియేట్ కావాలి. అదంతా ఏంటంటే యాంటై మోదీ ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి గద్దెనెక్కేది ఎవరో ఒకరు తీసుకొచ్చి కూర్చోబెడతారు. దట్ ఈస్ ద పాయింట్. సాయి గారు, మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే ఇండీ కూటమి ఖాళీ అయిపోతోంది, ఇండీ కూటమి గ్రాఫ్ డౌన్ అయిపోతోంది, ఎన్డీఏ నెంబర్ పెరుగుతోంది. మీరు అన్నట్టుగా ఏదో ఒక బిగ్గర్ ప్లాన్ లో భాగంగానే జరుగుతోంది. రాబోయే 1-2 నెలల్లో ఇలాంటి చేరికలు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందేమో తెలియదు. చూడాలి ఓవరాల్ గా మోదీ, అమిత్ షా గారి ఈ ప్లాన్ ఎటు వెళ్తోంది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులు కూడా దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయవచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.